వెల్కమ్ ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్. మీకు బాగా అలవాటు కదండి యూట్యూబ్ ఛానల్లో కానీ మన క్లాసెస్లో కానీ మనం చెప్పే ఫస్ట్ లైన్. సో మీ అందరితో పాటు మిగిలిన వాళ్ళు కూడా రావాల్సి ఉంది, బట్ కొంచెం దూరంగా ఉండడం వల్ల రాలేకపోయారు. సో ఫస్ట్ టైము 2021లో మనం యాప్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్లోనే మనకి చాలా మంచి సెలక్షన్స్ వచ్చాయి. అంటే స్టాటిస్టిక్స్ పరంగా మేము ఇవ్వాల్సిన కోఆపరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఈ సబ్జెక్ట్ పరంగా కానీ ఎవ్రీథింగ్ మీ అందరినీ చాలా సాటిస్ఫై చేసామని అనుకున్నాం. అలాగే మీ విజన్లో ఏదైతే ఉందో సక్సెస్లో అది పవన్ స్టాటిస్టిక్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయిందని చెప్పి ఒకప్పుడు మీ మాటల ద్వారానే నేను విన్నాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో ఏపీలో 251 పోస్టులు కానీ, ఇప్పుడు తెలంగాణలో కూడా 180 పోస్టులు రాబోతున్నాయి. తెలంగాణలో ఏంటంటే మనకి పేపర్ 2 మొత్తం కూడా స్టాటిస్టిక్స్, ఓన్లీ స్టాటిస్టిక్స్ ఒక పార్ట్ ఒకటే ఉంటుంది. మనకి ఏపీలోనే ఎకనామిక్స్, కామర్స్ ఇంకా యాడ్ అయ్యండి. సో ఇప్పుడు రాబోయే తెలంగాణ నోటిఫికేషన్లో కానీ, అలాగే ఇప్పుడు ఏపీలో నోటిఫికేషన్లో కానీ మరింతమంది మీలాగే చాలామంది సక్సెస్ అయ్యి, నా పేరు చెప్పుకోకపోయినా పర్వాలేదు కానీ ఎక్కువ మంది సక్సెస్ అవ్వాలి. వాళ్ళందరికీ పవన్ స్టాటిస్టిక్స్ ద్వారా మా కోర్సెస్ కానీ మా బుక్స్ కానీ ఉపయోగపడాలి. ఆ ఉద్దేశంతో నేను ఫస్ట్ 2018లో జస్ట్ మోడల్ పేపర్స్ మాత్రమే రిలీజ్ చేసాం. అంటే మన యాప్ కోర్సు మొత్తం స్టార్ట్ చేయకముందు ఓన్లీ మోడల్ పేపర్స్ మాత్రమే రిలీజ్ చేస్తాము. ఆఫ్లైన్ కోచింగ్ చెప్పేవాడిని ఫస్ట్లో. బట్ వన్స్ యాప్ స్టార్ట్ చేసిన తర్వాత, మీ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే మంచి ఒక బుక్ ఒకటి రిలీజ్ చేయాలి. అంటే ఒకప్పుడు స్టాటిస్టిక్స్ మెటీరియల్ కోసం కానీ, స్టాటిస్టిక్స్ కోచింగ్ కోసం కానీ వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ తిరిగా. అంటే నాకు సఫిషియెంట్గా ఎక్కడా కూడా నాకు అనిపించలేదు సబ్జెక్ట్, అండ్ సఫిషియెంట్ మెటీరియల్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు. అదే టైంలో మా గురుగారు కేఎన్ఆర్ గారు మాకు దొరకడంతో ఆయన దగ్గర నేర్చుకున్న సబ్జెక్టు నేను మళ్ళీ దాన్ని పుస్తక రూపంలో పెట్టాలి అని చెప్పి ఫస్ట్ నేను ఇంగ్లీష్ మీడియం బుక్ రిలీజ్ చేయడం జరిగిందండి. మా పేరెంట్స్ ద్వారాను, నేను ఇప్పుడు ఇందాక చెప్పిన మా గురుగారు కేఎన్ఆర్ సార్ ద్వారా ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ ప్రజెంట్ చాలామంది స్టూడెంట్స్కి తీసుకుంటున్నారు. సో రాబోయే ఏఎస్ఓ నోటిఫికేషన్స్లో ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా కాంప్రహెన్సివ్గా ఉందని చెప్పి నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు అదే విధంగాను చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, పర్టికులర్గా వాళ్ళందరూ కూడా పర్టికులర్గా తెలంగాణలో, అలాగే మన ఏపీలో కూడా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు తెలుగు మీడియం మెటీరియల్ కోసం అడుగుతున్నాం. సో ఆ సందర్భంగా మేము తెలుగు మీడియం లాంచ్ చేయాలి అని చెప్పి ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో దాన్ని కంప్లీటెడ్గా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం అంటే ఇప్పుడున్న నవ్వే టెక్నాలజీలో ఏఏ ద్వారా కానీ, లేకపోతే ఏదో గూగుల్ ట్రాన్స్లేట్ అని అలా కాదండి. అకాడమిక్ ట్రాన్స్లేషన్ జరిగింది, అకాడమిక్ టెర్మినాలజీతో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఈ బుక్ కంపల్సరీగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మరి తెలుగు మీడియం బుక్ని ఎవరి చేతుల ద్వారా రిలీజ్ చేయాలి అన్న మాకు థాట్ వచ్చినప్పుడు, నాకు అనుకోకుండా ఏఎస్ఓ బుక్ అసలు ఏఎస్ఓలు ఎందుకు ఓపెన్ చేయకూడదు, ఓకేనండి. అంటే ఏఎస్ఓలు కూడా వీఆర్ ఆఫీసర్స్, స్టాటిస్టికల్ ఆఫీసర్స్, కరెక్ట్ ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ కాబట్టి మన పోస్ట్కి మనమే గౌరవం ఇచ్చుకోవాలని, కాబట్టి ఏఎస్ఓల ద్వారా నేను ఈ బుక్ రిలీజ్ చేయాలని చెప్పి నేను అప్పుడు అనుకున్నాను. బట్ మీరు అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. సో రాని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, మీరు ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేయండి సార్, నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీగా వచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే మనకి బుక్ డిలే అయిపోతుంది. ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు రోజు. సో ఈ రోజైనా రిలీజ్ చేసేస్తే వితిన్ 2-3 డేస్లో మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎంతోమంది మన యాప్ ద్వారా కొంతమంది స్టాటిస్టిక్స్ చదివి ఏఎస్ఓ అవడానికి అవకాశం ఉంది. సో ఆ ఇనాగ్రేషన్ అనేది మీ అందరి చేతుల మీదుగా జరిగితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను.
ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. రండి మేడం, వరలక్ష్మి మేడం. వరలక్ష్మి గారు కాకినాడ అండి, కాకినాడ ఏఎస్ఓ. గంగాభవాని గారు మేడం, పోస్టింగ్ ఎక్కడ? గోకవరం పోస్టింగ్. రాజేష్ కుమార్ గారు రండి. సార్ గురించి చాలా స్పెసిఫిక్గా చెప్పాలి. కానిస్టేబుల్గా ఫస్ట్ నా దగ్గర కోర్స్ జాయిన్ చేశారు, తర్వాత ఏఎస్ఓ అయ్యారు, ఇప్పుడు గ్రూప్ 2 ఏఎస్ఓ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. రండి. దుర్గాసాయి గారు పెనుగొండ ఏఎస్ఓ గారు అండి. ప్రవీణ్ గారు రాజమండ్రి గారు, దేవీపట్నం ప్రవీణ్ గారు ఏఎస్ఓ గారు. రైట్ సార్, ఓపెన్ చేయండి. రాజేష్ కుమార్ గారు రండి. యాక్చువల్గా సాత్విక్ పబ్లికేషన్స్ అని ఉంటుంది, ఈయనేనండి సాత్విక్, మా అబ్బాయి. చాలా మంది సాత్విక్ పబ్లికేషన్స్ వేరు, పవన్ స్టాటిస్టిక్స్ వేరు అనుకుంటారు. నేను మా అబ్బాయి పేరు మీదే పబ్లికేషన్ స్టార్ట్ చేశాను. అంటే ఈరోజు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీస్ సంబంధించింది తెలుగు మీడియంలో బుక్ రిలీజ్ చేయడం చాలా ఆనందం ఉంది సార్. దీనికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన పవన్ సార్కి మా నుంచి, అంటే మేము మా బ్యాచ్ 2021 మనం సెలెక్ట్ అయిన మా బ్యాచ్ నుంచి సార్ మాతో చేయించినందుకు సార్కి ముందుగా థ్యాంక్స్ సార్. వెల్కమ్ అండి మీకు. అంటే నేను ఫస్ట్ నాది కూడా కామర్స్ బ్యాక్గ్రౌండ్, స్టాటిస్టిక్స్ తెలియదు. ఆ టైంలో నేను కానిస్టేబుల్ చేసేటప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టాటిస్టిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మా రమేష్ అని చెప్పేసి ఒక అన్న ఉన్నాడు, అన్న రిఫర్ చేశాడు పవన్ సార్ అని చెప్పేసి. అప్పుడు జాయిన్ అయ్యాను. సో నాకు ఎక్కడైతే నాకు స్టాటిస్టిక్స్ అనేది తెలియదు నాకు. సో దాన్ని కూడా ఆ సబ్జెక్ట్ని నాకు అర్థమయ్యే రీతిలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో నాకు అప్పుడు ఏసి వచ్చిందంటే ద పార్ట్ ఆఫ్ ది సక్సెస్లో సార్ కూడా వన్ ఆఫ్ ది కీ రోల్. సో సార్ మళ్ళీ మనకి రీసెంట్గా జాబ్ క్యాలెండర్లో 251 పోస్టులకి మళ్ళీ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారు, అంటే జాబ్స్ రిలీజ్ చేశారు. సో దాంట్లో సార్ కూడా, అంటే సార్ ఇన్స్టిట్యూట్కి మంచి ర్యాంక్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే సార్ ది బెస్ట్ కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ నా టార్గెట్ అయితే 200+ అండి. సార్ ఖచ్చితంగా వస్తుంది సార్. మళ్ళీ వచ్చేసి అంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కాకుండా, అంటే నాలాంటి తెలుగు మీడియం క్యాండిడేట్స్ కూడా సార్ ఈ తెలుగు మీడియం బుక్స్ని రిలీజ్ చేసేందుకు, అంటే మా తెలుగు మీడియం అభ్యర్థుల తరపున సార్కి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీకు సార్కి నా నుంచి స్పెషల్ థ్యాంక్స్ మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నేను పెనుగొండ స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ నేను పవన్ సార్ స్టూడెంట్గా వచ్చాను. 2021లో మాకు మెటీరియల్ లేనప్పుడు పవన్ సారే మాకు మోడల్ టెస్ట్ పేపర్లు అన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. వాటిని యూజ్ చేసుకొని మేము అప్పుడు జాబ్ కూడా సాధించాం. ఇప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు పవన్ స్టాటిస్టిక్స్ అని కంప్లీట్ మెటీరియల్ వచ్చిందో, ఈ మెటీరియల్ మనకు ఇప్పుడు రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్లో 251 తెలంగాణ 180 రిలీజ్ అయినాయి, 180 రిలీజ్ అయినాయి. వీటికి కంపల్సరీ ఈ బుక్ అయితే యూజ్ అవుతుంది. మనం ఈ పుస్తకం ఏదైనా పుస్తకం మనకి ఇన్ఫర్మేషన్కి ఉపయోగపడుతుంది, కానీ ఈ పుస్తకం మనకు జాబ్ కొడతానికి ఉపయోగపడుతుంది అని నాకు గట్టి నమ్మకం. అలాగే మనం ఈరోజు ఫాదర్స్ డే రోజున మనం ఈ పుస్తకం లాంచ్ చేస్తున్నాము. ఈ ఫాదర్ డే రోజున ఆయన వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన గిఫ్ట్ దీనికన్నా పెద్దది ఉండదు. అట్లనే వచ్చే ఫాదర్ డేకి
250 మంది అటు 180 కూడా ఈ పుస్తకం చదువుకొని విద్యార్థులు ఉద్యోగస్తులు వాళ్ళ ఫాదర్స్కి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ఏఎస్ఓ గోకవరం. నేను కూడా సార్ యొక్క స్టాటిస్టికల్ కోర్స్ తీసుకొని సార్ యొక్క గైడెన్స్తోనే మాకు ఈ జాబ్ అనేది వచ్చిందని ఎప్పుడు సార్ చెప్పాను ఒకసారి కూడా. నేను మా సిస్టర్ కూడా ఈ కోర్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఒక యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు స్టాటిస్టిక్స్లో అసలు ఏ కోర్స్ ఉంటుంది ఏంటి అనేది, అంటే ఒక స్టాటిస్టిక్స్ అనేది ఒక ప్రత్యేకంగా లేదు. స్టాటిస్టిక్స్ కోర్స్ గురించి చూస్తుంటే సార్ది కనిపించి ఇంకా సార్ స్టాటిస్టిక్స్ కోర్స్ తీసుకున్నాము. సార్ చాలా చాలా క్లియర్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని చాలా నీట్గా ఎలాబరేట్గా చెప్తారు. సార్ యొక్క గైడెన్స్, సార్ యొక్క ఇది చెప్పడం వల్ల మా అందరికీ ఇది వచ్చింది. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ బుక్ రిలీజ్ చేసినందుకు కంగ్రాట్స్. ఎందుకంటే ఈ బుక్ అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి సార్ స్టాటిస్టికల్ సబ్జెక్ట్ మీద బుక్స్ అనేది. ఎలాగో మీరు ప్రతి ఒక్కరికి చాలా నీట్గా చెప్తారు. బుక్ కూడా బాగుంటుంది కాబట్టి మంచి సక్సెస్ అవుద్దని కోరుకుంటున్నాం కూడా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ప్రతిభా వడ్డీ కదా? ఎస్ సార్. మేడము ప్రతిభా వడ్డీ అంటే డిగ్రీలో అండ్ ఫస్ట్ టైం ఏఎస్ఓ రాసిరాగానే ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఏఎస్ఓ సెలెక్ట్ అయ్యారు 2021లో. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మన తెలుగు మీడియం బుక్ ఓపెన్ అయింది. తొందరలోనే మనకి మార్కెట్లో కానీ మా యాప్ పవన్ స్టాటిస్టిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు అడ్రస్ అక్కడ మెన్షన్ చేస్తే కనుక మేము పోస్టల్ ద్వారా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో గ్రాండ్ సక్సెస్ చేశారండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ చేతుల మీదుగా ఏఎస్ఓ స్టాటిస్టిక్స్ బుక్ రిలీజ్ అయిందంటే రేపొద్దున ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఏఎస్ఓ వాళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా నేను చాలా ఎఫర్ట్ పెట్టే బుక్ అయితే రాశాను. డెఫినెట్గా వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. ఇది మళ్ళీ పెట్టారా మీరు? తెచ్చారా అది ఏమో వద్దన్నాను కదండి దుర్గాసాయి గారు. అమ్మో నాకు సాల్వ్ వద్దండి బాబు, నేను కూడా యాస్పిరెంట్. చాలా మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను తినండి. దుర్గాసాయి గారు మీరు చేయొద్దని చెప్తానండి. మా ప్రీవియస్ స్టూడెంట్స్ తరఫున థ్యాంక్ యూ అండి. బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్ అండి. Retired SI, Excise Department. Okay. I am happy to be a part of this grand opening of Telugu medium, Telugu medium material book for aspirants of ASOs in both the states, Andhra Pradesh and Telangana. I wish to extend my congratulations to Mr. Pawan for his dedication for the success of aspirants of ASOs. It is a wonderful thing. This function is conducted by those who achieved their dreams through Pawan's Statistics app. I am also an aspirant. I have done interview also in Service Commission, but not succeeded because of non-availability of sufficient material for statistics subject in those days, in the year 1985. Okay. Congratulations once again to Pawan థ్యాంక్ యూ సార్. on his fantastic achievement.
థ్యాంక్ యూ